సో అలాగే పుట్టుమచ్చల్లో వచ్చే క్యాన్సర్స్ మెలనోమా అంటాం. పుట్టుమచ్చ సైజు పెరిగిన, కలర్ మారిన, పుండుబడిన, ఫ్లేక్స్గా ఊడిపోతున్న, బ్లడీ డిశ్చార్జ్ ఉన్న, అవి క్యాన్సర్గా మారుతున్న లక్షణాలు అనమాట. ఈ పుట్టుమచ్చ క్యాన్సర్స్ వెరీ డేంజరస్ అండి, చాలా అగ్రెసివ్గా పాకుతుంటాయి. ఇలా వచ్చిన లొకేషన్ బట్టి మన క్యాన్సర్స్ లక్షణాలు ఉంటాయి అన్నమాట. సార్ చెప్పండి, ఇప్పుడు ఒక హెరిడిటరీగా వచ్చేటువంటి క్యాన్సర్స్ ఉంటాయి కొంతమందికి అలా కాకుండా కేవలం వాళ్ళ హ్యాబిట్స్ తోటి, ఫుడ్ హ్యాబిట్స్ లేదంటే డ్రంకన్ కండిషన్స్, బాగా ఆల్కహాలిక్, లేదంటే స్మోకింగ్, ఇలాంటి వాటితోటి వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. మరి ఇలాంటివి కూడా హెరిడిటరీ క్యాన్సర్స్గా మారే అవకాశం ఉంటుందా, అలా ఏముండదా? అండి, క్యాన్సర్ ఈజ్ నాట్ హెరిడిటరీ. ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, అది ఒక 6 రకాల క్యాన్సర్స్: బ్రెస్ట్, ఓవరీ, థైరాయిడ్, ప్రాస్టేటు, కోలను, ప్యాంక్రియాస్. ఇవి కనుక దగ్గర బంధువుల్లో ఉన్నట్టయితే, అంటే అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, తల్లిదండ్రులకు ఉన్నట్టయితే, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కంటే కొంచెం ఎక్కువ. అంతే తప్ప వాళ్ళకి వస్తేనే కాదు. ఓకే, కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్స్ వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ BRCA1, BRCA2. ఫేమస్ పర్సనాలిటీ, హాలీవుడ్ మూవీ హీరోయిన్ యాంజెలినా జోలీ. తల్లిగారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే వారు ఈ BRCA1, BRCA2 టెస్ట్ చేయించుకొని 2011లోనే వారు బైలాటరల్ మాస్టెక్టమీ, సబ్క్యూటేనియస్ మాస్టెక్టమీ, ఇంప్లాంట్ ప్లేస్ చేసుకున్నారు. అలాగే బైలాటరల్ ఊఫరెక్టమీ కూడా చేయించుకున్నారు. 2 ఓవరీస్ కూడా తీయించేసుకున్నారు. హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు దీన్ని. సో ఈ 2 కనుక ఉన్నట్టయితే 100% బ్రెస్ట్ క్యాన్సర్, 70 to 80% ఓవేరియన్ క్యాన్సర్ వస్తుంది. అందుకే అమ్మాయి అంత చిన్న వయసులోనే 2 బ్రెస్ట్లు, 2 ఓవరీలు తీయించుకుంది. ఇక ఆమెకు వచ్చే ఛాన్స్ ఉండదు. ఇంకా BRCA1, BRCA2 మ్యుటేషన్. మొన్న మధ్య హంసానందని గారు కూడా అనౌన్స్ చేశారు, వారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, వారికే BRCA1 పాజిటివ్ ఉందని. వారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 90%, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 60 to 70%. సో ఈ BRCA1, BRCA2 పాజిటివ్ ఉంటే వాళ్ళకి రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అని ముందే చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్స్, మెడులరీ థైరాయిడ్ కార్సినోమా, రెడ్ జీన్ అంటారు, RET జీన్, రెడ్ జీన్. అది కనుక్కున్నట్టయితే వాళ్ళకి ఆ క్యాన్సర్ వస్తుంది. మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియా అని కూడా అంటారు. సో వాళ్ళకి ఆ మెడులరీ కార్సినోమా ఉండి రెడ్ జీన్ కనుక పాజిటివ్ ఉంటే వాళ్ళ పిల్లలకి థైరాయిడెక్టమీ చేసేయాలి ఫస్టే. ఎప్పుడు చేయాలి? 1 year రాకముందే చేసేయాలి, అప్పుడే బెస్ట్ సర్వ్డ్. అంత చిన్న ఏజ్. రెడ్ జీన్ పాజిటివ్ ఉంటే 1 year రాకముందే చేసేసేయాలి థైరాయిడ్ సర్జరీ, టోటల్ థైరాయిడెక్టమీ చేయించేసుకోవాలి. అలాగే FAP జీన్, ఫెమిలియల్ ఎడెనోమాటస్ పాలిపోసిస్ కోలి. ఈ FAP జీన్ పాజిటివ్ ఉన్న వాళ్ళలో 35 నుంచే క్యాన్సర్లు వచ్చేస్తుంటాయి కోలంలో. ఆ FAP జీన్ పాజిటివ్ ఉంటే 35 years రాగానే కొలనోస్కోపీ చేయించుకొని, లేకపోతే ముందుగానే కొలనోస్కోపీ స్క్రీనింగ్ చేసుకుంటూ పాలిప్స్ కనుక డెవలప్ అయిన వెంటనే టోటల్ ప్రాక్టోకోలెక్టమీ చేసేసుకుంటే ఆ క్యాన్సర్ అవడాన్ని మనం నిరోధించవచ్చు. అలాగే హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ కోలన్ క్యాన్సర్ కూడా ఉంది, లించ్ సిండ్రోమ్ అంటారు. వాళ్ళకు కూడా ఈ కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా ఇతరత్ర ఫుడ్ హ్యాబిట్స్ వలన, మీరు అన్నట్టు స్మోకింగు, ఆల్కహాల్ వలన క్యాన్సర్స్ వస్తాయి. వాళ్ళలో అవి జనరల్గా వంశపారంపర్యం కాదు, అవి జనరల్గా లేట్ ఏజ్లో వస్తుంటాయి. ఓకే. సో స్మోకింగ్ చేసే వాళ్ళను, గుట్కా తినే వాళ్ళలో ఈ క్యాన్సర్స్ చూస్తుంటాం చాలా రెగ్యులర్గా. అది వంశపారంపర్యం కాదు. సార్ ఇప్పుడు ఒకసారి స్మోకింగ్ చేసి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు స్మోకింగ్ చేసి ఆపేసి 20 ఏళ్ల తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుందా? 20 ఏళ్ళు ఏంటంటే 50 ఏళ్ళ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పాపం అలానే వెనకాలే వెంటబడుతూనే ఉంటుంది. చాలా మంది అంటారు, నేను స్మోకర్ అంటే కాదు పో అంటారు. అదే ఎప్పుడు చాలా 50 ఏళ్ళు ఉందండి ఆపేసి అంటారు. 50 ఏళ్ళు కాదు 60 ఏళ్ళైనా ఆ పాపం వెనకాలే వెంటాడుతుందండి. స్మోక్ చేసిన 6 సెకండ్స్లో 400 to 500 క్యాన్సర్ కారక సబ్స్టెన్సెస్, కార్సినోజెన్స్ బ్లడ్లోకి వచ్చి బాడీ అంతా బ్రెయిన్ నుంచి కింద వరకు ఎక్కడైనా క్యాన్సర్ కలిగించవచ్చు. గర్భసంచి ముఖద్వారం, స్మోక్ చేసే ఆడవాళ్ళలో అక్కడ కూడా క్యాన్సర్ వస్తుంది.